ఆయన్ని మనము అంగీకరించిన వారుగా ఉంటే ఆయనకు మనకు రాజుగా ఉంటారు. రాజుగారి ఆధీనంలో ఉన్నవాళ్ళు కదా. ఆయన ప్రకారం ఎవరైతే నడుస్తారో ఆయన చిత్తంలో ఉన్నట్టు, ఆయన ఆధీనంలో ఉన్నట్టు, రాజుగారు చెప్పినట్లు విన్ని నడిచినవాడు ఆయన ఆధీనంలో ఉన్నట్టు. మరి రాజుగారి చెప్పినప్పుడు వినక అనుసరించిన వాడు ఆయన ఆధీనంలో ఉన్నట్ట? ఆయనని రాజుగా ఆయన ఎన్నుకున్నట్ట? లేదు కదా. మనమే నిర్ణయించుకొని మన మీద ఎవరు అధికారం చలాయిస్తున్నారు? మరి సైతానా, యేసు ప్రభువారు దేవుడా, యెహోవా దేవుడా మనకి రాజుగా ఉన్నాడా? మరి లోకపు ఆశలు మన మీద రాజ్యం వెళ్తున్నాయి అనేది మనము గమనించుకోవాలి కదా. చాలా చక్కని వర్తమానం చెప్తుంటే చాలా ఆనందం వేసింది. మీరెంత శ్రద్ధగా విన్నారో లేదో నాకు తెలియదుగా, నేను శ్రద్ధగా విన్నాను. నిజంగా దేవుడు రాజై ఉన్నాడు. ఒక కాలం కాదు, మనం ఉంటాము. మనకంటే ముందు మన పితరులు ఉన్నారు, మనం ఉన్నాం. మన తర్వాత మన పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ లోకం చివరి వరకు ఎవరు? ఆయనే మహారాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ లోకంలో ఇశ్రాయేలు ప్రజలకి రాజులు లేనప్పుడు ఎవరున్నారు తెలుసా మీకు? చరిత్రలో నాయకులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు కదా. గుర్తుందా? నాయకుడుగా మొదటి ఇశ్రాయేలులకి నాయకుడు ఎవరండి? మోషే గారు. దేవుని స్తోత్రం. ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని నాయకుడిగా ఉండి నడిపించినవాడు. అదేవిధంగా మనం ఈరోజు ఒక న్యాయాధిపతి కోసం మనము తెలుసుకుందాం. న్యాయాధిపతులు న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనం 4-5 తీసారా? 201వ పేజీ 4వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి తీసిన వాళ్ళు. ఆ కాలమున లపిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగాను ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకు బేతేలునకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుటకద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. దేవుని స్తోత్రం. ఈరోజు మనం నేర్చుకొనబోతున్న ఒక ప్రవక్తి, న్యాయాధిపతి అయిన స్త్రీ పేరేంటంట? దెబోరా. దెబోరా అంటే తేనెటీగని అర్థం అంట. దేవుని స్తోత్రం. ఆ పేరుకి అర్థం ఏంటి? తేనెటీగ. తేనెటీగలు తెలుసు కదా, అవి ఎంత ఫాస్ట్గా వెళ్తాయి కదా. వాటి మీద రాయేసి పారిపోగలవారు ఎవరైనా ఉంటారా? అవి వెంటనే వచ్చి కుట్టేస్తాయి కదా. తేనెటీగ ఏ విధంగా ఎంత చురుకుగా ఉన్నదో మరి ఈ దెబోరా ఏ విధంగా ఉందో మనము చూద్దాం. ఈరోజు చూద్దాం. ఆ కాలమున లపిదోతుకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలులకును న్యాయాధిపతిగాను ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమనందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుంటుటకద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూస్తే ఈమె ఏం చేస్తుందంట? తీర్పులు చేస్తుందంట. తీర్పులు ఎవరు చేస్తారు? తీర్పులు ఎవరు చేస్తారు? రూల్ ప్రకారం జడ్జి చేస్తున్నారు. ఇప్పుడు పాతకాలంలో తీర్పులు చేయాలంటే ఎవరు చేసేవాళ్ళు? రాజులు చేసేవారు. న్యాయాధిపతులు, ఇశ్రాయేలులకి న్యాయాధిపతి అక్కడ ఎవరు? దెబోరా ఉంది. కానీ అక్కడ రాజ్యంలో రాజుగా ఉన్నది ఎవరని చూస్తే 2వ వచనంలో చూస్తే యెహోవా ఆషూరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. ఎవరున్నారంటే అక్కడ రాజుగా? యాబీన్ అనే ఆయన రాజు అక్కడ రాజ్యం వెళ్తుండే ఇశ్రాయేలుల్ని. అక్కడ వారికి రాజుగా ఉండెను.
మరి అటువంటి టైంలో వీళ్ళు తీర్పులకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రూల్ ప్రకారం రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. కానీ మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? దెబోరా దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకు అంటే అక్కడ ఆయన ఇశ్రాయేలుల రాజా, ఇశ్రాయేలుల ప్రజలకు సంబంధించిన రాజా కాదు. వీరిని అక్కడ వారి ఆధీనంలో ఉన్నారు. కానాను రాజైన ఎవరంటే యాబీ చేతికి వీళ్ళు అప్పగింపబడ్డారు. చూస్తే అంతకుముందు ఏహూదు ఉంటాడు రాజుగా. ఆయన మరణమైన తర్వాత ఎవరు వచ్చారు? యాబీను చేతికి వీరు అప్పగింపబడ్డారు. అప్పగింపబడినప్పుడు ఇశ్రాయేలులు ఏం చేస్తున్నారు? దేవుడు లేడు మనకి, దేవుడు అందరూ మాట్లాడలే డైరెక్ట్గా. అప్పుడు ఏంటి? న్యాయాధిపతులు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ప్రవక్తలు ఎవరు లేరు. ఉన్నది ఎవరు? దెబోరా అనే ప్రవక్తిగా ఉన్నది, ఒక స్త్రీ ప్రవక్తిగా ఉన్నది. మరి అటువంటి టైంలో ఆమె దగ్గరికి వెళ్తేనంట ఏ కష్టం వచ్చినా వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? దెబోరా దగ్గరికి వెళ్ళి మరి వారి సమస్యలు చెప్పినప్పుడు ఆమె ఎక్కడుందంట? ఆమె ఎఫ్రాయిముల మన్యముదలి రామాకు బేతేలుకు మధ్యన ఉన్న దెబోరా సరళ వృక్షము కింద తీరుస్తుందంట. ఆమె ఎక్కడుంది? ఒక సరళ వృక్షం కింద ఆమె తీర్పు తీర్చుటకు అక్కడ కూర్చుండటం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. తీర్పుకై ఇశ్రాయేలు ఎక్కడికి వస్తున్నారు? ఆమె యొద్దకి వస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కదా స్త్రీలు ఎంత గొప్ప పాత్ర యేసుప్రభు వారితోటి కూడా కదా, సువార్తలో ఆయన పరిచర్యలో ఆయన వెంబడించిన వారు స్త్రీలు. ఇక్కడ ఒక స్త్రీ నడిపిస్తుంది ఇశ్రాయేలు ప్రజల్ని. ఆమె చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు నడుస్తున్నారు. ఆమె భర్త ఎంత మరి స్త్రీలు బయటకు వెళ్ళి పని చేయాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? భర్త పర్మిషన్ కావాలా వద్దా? కంపల్సరీ కావాలి కదా. మరి లప్పిదోతు ఆయన మరి ఆమె పేరు కూడా డైరెక్ట్ రాయలే. ఆమె పేరు ఎట్లా రాశారంటే లప్పిదోతునకు భార్య అయినా అని రాశారు. దేవునికి స్తోత్రం. ఎంత లోబడి ఉంటే కదా, కొంచెం మాట్లాడగలిగితే స్త్రీలు ఎలా ఉంటారంటే, కొంతమంది భర్త కొంచెం మాట్లాడలేక కొంచెం సైలెంట్గా ఉంటే భార్యలు మాట్లాడని వాళ్ళు ఇలా చెప్తారు, నేను విన్నాను, ఇలా నెట్టేసి మా ఆయనకి ఏం తెలియదండి, అంతా నేనే చూసుకుంటాను, అంతా నేనే చేస్తానని చెప్పే స్త్రీలు లేరా? మీరు చూసారో లేదా? నేనైతే చూశాను, నేను చెప్పినట్టు జరుగుద్ది అని సంతోషంగా చెప్తారు కదా. కానీ అది వినయం కలిగిన వాళ్ళు చేసే పనైనా? లోబడి ఉండే వాళ్ళు చేసే పనైనా? రాజుగారిది ఏం లేదండి, కింద ఉన్న మంత్రి రాజుగారిది ఏం లేదండి, మొత్తం నాదే అంటే అక్కడికి రాజుగారికి గౌరవం ఇచ్చినట్లేనా? లేదు కదా. ఇక్కడ భార్యను ఇక్కడ దెబోరా అమ్మ ఒక ప్రవక్త అయ్యుండి అందరికీ తీర్పు తీరుస్తూ, కానీ అక్కడ బైబిల్లో ఎలా ఉందంటే దెబోరా భర్త లప్పిదోతని రాయొచ్చు కదా. ఈమె దేవుని ద్వారా సందేశాలు వింటుంది కదా మధ్యలో ఉండి. మరి దేవుని దగ్గర ప్రజలకు మధ్యలో మరి మధ్యవర్తిగా ఉన్నప్పుడు మరి ఆమె గొప్పే కదా. కానీ అందులో బైబిల్లో అలా రాసిందా? ఆమె భర్త పలానా ఆయన అని లప్పిదోతని రాసిందా? లేదు. కానీ లప్పిదోతకు భార్య అక్కడ పురుషుణ్ణి గౌరవించారు. తన భర్తకు తను లోబడి ఉంది. ఎందుకు లోబడి ఉన్నదంటే, తను బయటికి వెళ్ళి ఎక్కడంట, చెట్టు దగ్గర బయట వెళ్ళి ఆమె కూర్చొని తీర్పులు తీరుస్తుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఏ కాలానికి తగ్గ పనులు ఆ పనులు ఉంటాయి కదా ఆడవారికి. కానీ తన పనులకు కూడా అవకాశం కల్పిస్తూ తనను దేవుని సేవలో ముందుకు తన భర్త నడిపించుండు లప్పిదోతు. ఆ పేరుకి అర్థం ఏంటంటే దివిటి అని అర్థం అంట. లప్పిదోతు అంటే ఏంటి? దివిటి. దెబోరా అంటే ఏంటి? తేనెటీగ. సరే, ఈ దెబోరా ఏం చేసిందో మనము కింద చదువుదాం. చూస్తే మనము ఈ దెబోరా వీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనము ఒకసారి 3వ అధ్యాయం నుంచి వెళ్ళి చూస్తాను. 2 నుంచి 3 చదువుతాను. యెహోవా ఆషూరులో 7 కాలమున రాజైన యాబీని చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హోరోస్ చేతిలో నివసించిన సిసెరా
యాబీను రాజు యొక్క సేనాధిపతి ఎవరంట? సిసెరా అనే మరి సేనాధిపతి ఉన్నాడు. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలులు యెహోవాకు మొరపెట్టిరి. ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇశ్రాయేలును బాధిస్తున్నాడు? 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ఇశ్రాయేలుని బాధిస్తున్నారంట. ఇశ్రాయేలులంట యెహోవాకు మొరపెట్టారంట. 20 సంవత్సరాలు యేసుప్రభువు వారు ఏం చేశారని దేవుడైన యెహోవా ఏం చేశారని ఆలోచన ఉంటుందా మీకు? ఒకళ్ళు కలిగితే చూడండి. మరి మొదటి వచనం చదివితే, యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరు గనుక. ఆ 20 సంవత్సరాల వరకు దేవుడు ఎందుకు ఎదురు చూసిండంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా దోషము చేస్తూనే ఉన్నారు. ఆ 20 సంవత్సరాలు ఎవరి చేతిలో బాధింపబడ్డారు? సిసెరా అనే ఒక సైన్యాధిపతి. మరి ఆయన ఏం చేస్తే, ఆయనకి ఏమున్నాయంట? ఆ సైన్యాధిపతికి ఇనపరాధాలు ఉన్నాయంట ఆ కాలంలోనే కదా. ఇనుమే కదా ఫస్ట్ కనిపెట్టింది. మరి ఇనుములో మరి ఇనుముతో మరి చాలా నా చిన్నప్పుడు కూడా నేను చూసింది అయితే ఇనుముకు సంబంధించిన వస్తువులు ఊర్లో ఏమి అంటే బండ్లు, చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి కానీ ఇనుప బండ్లు కూడా ఉండేటివి కావు. అన్నీ చెక్కలతో తయారు చేసినవి. ఇనుము అంటే అది కొంచెం ఖరీదైంది, కొనటం కొంచెం కాస్ట్ పెట్టాలి కదా. కానీ ఆ కాలంలోనే ఆయనకి ఎన్ని రథాలు ఉన్నాయట? 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును 900 రథాలు పెట్టుకొని ఉన్నాడంట ఆయన. ఇక ఏదన్నా అంటే ఇక రథం వేసుకొని వెళ్ళటం, అక్కడ కొరడాలతో కొట్టడం, వాళ్ళని ఆయనకు నచ్చిన విధంగా. అదే కదా మొదటి వర్తమానంలో, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువా అని. ప్రైజులు అట్లే వస్తే దెబ్బలు కూడా అట్లే వస్తుంది. మరి అట్లనే ఇక్కడ సిసెరా తలుచుకుంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఏమన్నా చేసే పొజిషన్లో ఉన్నాడు. వీరు ఇశ్రాయేలులంట అప్పుడు మొరపెట్టారంట 20 సంవత్సరాలకి యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున ఎవరిని ఏర్పరిచిండు దేవుడు? ఏ కాలమున? ఆ కాలమున 20 సంవత్సరాలు బాధింపబడిన తర్వాత వీళ్ళు ఏం చేశారంట? దేవునికి మొరపెట్టారంట. మొరపెట్టినప్పుడు మరి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూడండి. ఆమె నఫ్తాలి కేదేశ్లో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనను, నీ వెళ్ళి నఫ్తాలిలోను జెబులూనీలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటు యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, చూడండి సిసెరాని ఏం చేయాలో అర్థం కాలే 20 సంవత్సరాలు. అప్పుడు మరి ఇశ్రాయేల్ నుంచి ఎవరిని ఎన్నుకున్నది? దెబోరా బారాకును పిలువనంపించిందంట. నువ్వు వెళ్ళు, నఫ్తాలీను జెబులూను గోత్రంలో వారిని నువ్వు తీసుకొనిరా. తీసుకొని వస్తే ఎక్కడికి తీసుకొనిరా అంట? ఎక్కడికి? తాబోరు కొండకు రప్పించుము. తాబోరు కొండ దగ్గరికి నువ్వు అందరిని తీసుకొని రా అంటే ఎంతమంది వచ్చారంట? వాళ్ళు 10,000 మంది మనుషులని పట్టుకొని వస్తే చూడండి, నేను నీ దగ్గర బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదును, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించడని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళాను. చూడండి, ఆ యొక్క సైన్యాధిపతి యొక్క బాధల నుంచి వెళ్ళి ఆయనతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. ఎక్కడైనా యుద్ధంలో స్త్రీలు పాల్గొన్నట్టు ఎక్కడైనా చదివారా? స్త్రీలు పాల్గొంటారా యుద్ధంలో? ఎందుకు పాల్గొనరు? బలహీనమైన ఘటం అంటారు కదా స్త్రీని, పెళ్ళిలో చెప్తారు. బలహీనంగా ఘటమే, గొంతు ఘటంగానే ఉంటుంది కానీ శరీరం ఎలా ఉంటుంది? బలహీనమైనది. కాబట్టి యుద్ధంలో పాల్గొనడం అనేది ఆ తర్వాత
సైన్యంలో వచ్చారేమో కానీ మరి అంతకుముందు కాలంలో అయితే స్త్రీలు యుద్ధంలో పాల్గొనలేదు. మనం దావీదు కాలం కానీ మరి తర్వాతకి ఎక్కడ సౌలు దావీదు ఎక్కడ చూసినా కానీ పురుషులే యుద్ధానికి వెళ్ళినట్టు చూసినా కానీ స్త్రీలు వెళ్ళినట్టు చూసామా? చూడలేదు కదా. కానీ ఇక్కడ ఒక స్త్రీ ఏం చేస్తుంది? యుద్ధానికి వెళ్తుంది. అక్కడ పురుషుడు ఏం చేస్తుండు? నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటుండు. దేవునికి స్తోత్రం. అసలు ఇది చాలా కనివిని ఎరగంది కదా. ఎంత గొప్ప అసలు నువ్వు ఎక్కడైనా మగవారి సపోర్ట్ తీసుకుని ఆడవాళ్ళు వెళ్తారు కదా, ఎక్కడికైనా, అది సంఘానికైనా కానీ ఇంకా ఎక్కడ ఈ పెళ్ళికైనా ఫంక్షన్కైనా పురుషుడు ఉండాలి. పురుషుడితోటే స్త్రీ వెనకాల వెళ్తూ ఉంటుంది. కానీ యుద్ధానికి మాత్రం అసలు స్త్రీ ఎలానే లేదు. కానీ ఆమె వెళ్తేనే నేను వెళ్తా, నువ్వు వస్తేనే మేము వెళ్తాము, నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళము అని నిశ్చయంగా చెప్తున్నారు. చూడండి, బారాకు ఆ విధంగా ఎప్పుడు అన్నాడో ఆమె అంటే ఏం చేసిందంట? అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను. దేవుని స్తోత్రం. ఆలోచించిందా? నేను రాను, వస్తే మా ఆయన లప్పిదోతి ఏమనుకుంటాడో, పర్మిషన్ మా ఆయన అడిగి వస్తానని అన్నదా? అసలు ఏ ఆలోచన లేదు. ఏమంది? నేను అగత్యంగా నీతో వస్తా, కానీ ఆ శిశిరాన్ని చంపిన ఘనత పేరు మాత్రము నీకు రాదు. నేను నీతో వస్తాను, యుద్ధానికైతే వస్తాను, కానీ అక్కడ నీకు మరి ఆ ఘనత నీవు పొందుకో అని చెప్పేసి ఆయనతో వెంటనే బయలుదేరి వెళ్ళడం అనేది జరిగింది. చూడండి, లేచి బారాతో కూడా కేదేశునకు వెళ్ళును. బారాకు జెబులోను నఫ్తానేలు కేదేశునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతలోగా కయీనీయుడైన హెబెరు మేషే మామ అయిన హోబాబు సంతతి వారైన కాయీనీయుల నుండి వేరుపడి కేదేశునొద్దనున్న జయనన్నీయులో మస్తకి వృక్షమునొద్ద తమ గుడారము వేసుకొని ఉండెను. వాళ్ళు చూడండి, వీళ్ళు వెళ్ళిపోగానే ఏం జరిగింది? వాళ్ళు అక్కడ గుడారాలు వేసుకొని ఉంటే కింద చూద్దాం ఏం జరిగిందో. అభినోయు కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సిసిరకు తెలియబడినప్పుడు సిసిర తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములు అన్యుల హోరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనులను పిలవనంపగా, ఈయన దగ్గర 900 ఇనుప రథాలు ఉన్నాయి. ఇంకెంత సైన్యం ఉందో. కానీ అంటే ఈయన ఎవరు సాయం తీసుకున్నాడంట? ఇంకా అన్యుల సహాయం, ఇతర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి సహాయం తీసుకొని వీరు ఎక్కడికి వెళ్ళారంట? కీషు వాగు వద్దకు వెళ్ళారు. వీరేం చేశారు? తాబోరు కొండ మీద ఉన్నారు, కింద ఏముంది? వాగుంది. వీరేం చేశారు? మరి ఇనుప రథాలు వేసుకొని ఎక్కడికి వెళ్ళారు? కొండ దగ్గరికి, ఆ వాగు దగ్గరికి వెళ్ళారంట. వెళితే ఏం జరిగిందో చూద్దాం. దెబోరా 14వ వచనం చూస్తే, దెబోరా లెమ్ము, యెహోవా సిసిరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా మీకు ముందుగా బయలుదేరను కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులు వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసిరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనలు కలవరపరచగా సిసిరా తన రథము దిగి కాలినడకన పారిపోయాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇనుప రథాలు, ఇతర సైన్యాన్ని, అన్యులను కూడా చుట్టుపక్కల ఉన్న వాగులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చిండు ఈయన యుద్ధం చేయటానికి. ఈయన ఎక్కడున్నాడు? కొండ కింద ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? కొండ పైన ఉన్నారు. ఇంత సైన్యం తీసుకొస్తే గెలవాలి కదా రూల్ ప్రకారం కదా. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఎర్ర సముద్రముని ఏం చేసిండు? పాయలుగా చేసిండంట. ఆరిన నేలను నడిచారు. అక్కడ సముద్రం ఉంది. మరి యెహోషువ యొర్దాను నది దాటిండు. అక్కడ మందసం మోయి వారు కాలు మోపగానే నీరు ఏమైపోయిందంట? రాశిగా అయిందంట. ఇక్కడ ప్రవక్త అయిన మరి దెబోరా ప్రార్థన చేసి నువ్వు లే, యెహోవా సమయం నీకంటే ముందుగా దేవుడు వెళ్ళాడు అని చెప్తుంది. అక్కడ దేవుడు వెళ్ళి ఏం చేశాడో తెలుసా? చూడండి, చూద్దాము ఏమి చేశాడంటే దేవుడు. చూడండి, యెహోవా 5వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా కీర్తించెదను. యెహోవా నీవు శయీరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశమును నీళ్లు కుమ్మరించెను, మేఘములు వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహము వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. ఆనాతు కుమారుడైన షబ్గారు దినములో, మాయేలు దినములో రాజమార్గములు ఎడారులాయెను. ప్రయాణ స్థలం చుట్టూ త్రోవలలోనూ నడిచిరి. చూస్తే 21వ వచనంలో, కీషోను వాగు వెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. నా ప్రాణమా నీవు బలవు పూని సాగుము అని ఉంది. దేవుని స్తోత్రం. వీరు వాగు దగ్గర రాగానే అంట, వాగులో ఎవరైనా కొట్టుకెళ్తారా? వాగులు ఎలా ఉంటాయి? చాలా సన్నగా దారగా ఉంటాయి కదా. కానీ వాగులో కొట్టుకుపోయినట్లు ఎర్ర సముద్రం అంట పాయలైపోయిందంట, యొర్దాన్నదంట రాశిగా ఉందంట, వాగంట పొంగిపోయిందంట. దేవుని స్తోత్రం. అందుకే ఆయన మొదటి వర్తమానంలో ఆయన రాజయ్యుండెను. దేవునికి స్తోత్రం. రాజు లేని వరకు కూడా ఆయన ఏమన్నా రాజు ఉన్నాడు. ఈ లోకంలో రాజుకు పిలువపడకపోవచ్చేమో, కానీ ఆయన ఎవరైతే ఆయనకు మొర పెడతారో వారికి ఆయన ఏమై ఉంటాడు? రాజయ్య ఉంటాడు. ఏమైందట? పొంగి పొరలిందంట. వీళ్ళు ఎప్పుడైతే ఇనుపరథాలు వేసుకొని వచ్చారో ఆ ఇనుపరథాలు అంట అందులో దిగబడిపోయినాయి అంట. చూస్తే వాగులో దిగబడిపోతాయా? మామూలు 2 వీలర్లు అంటే దిగబడిపోతాయి, కానీ పెద్ద పెద్ద బండ్లు అవన్నీ దిగబడిపోవడం అంటే కష్టం కదా. మామూలుగా వెళ్ళిపోతూనే ఉంటాయి. పెద్ద వరద వచ్చినప్పుడే మునిగిపోతాయి, కానీ మామూలుగా అయితే ఏమైనా దిగిపడిపోయే అవకాశం ఉందా? ఏదినూ దిగుపడిపోవు. కానీ ఇక్కడ అట ఆయన 900 ఇనుపరథాలంట, ఆయనతో వచ్చిన సైన్యాన్ని అంట వీళ్ళు అందరూ ఏం చేశారంట? రథాలు వేసుకొని వచ్చిన వాళ్ళు కాలినడకన పారిపోవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతున్నాడో. మనం విశ్వాసంగా మొరపెడితే ఎంతో గొప్ప కార్యాలు. చూడండి, 50 దినములలో 50 ఎవరు అంటే చూద్దాము. 17వ వచనంలో చూస్తే, హాషోరు రాజైన యాబీనుకు కాయినీయుడైన హేబేరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండెను కనుక సిసిర కాలినడకన కాయినీయుడైన హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను అని ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళిండు? ఒక స్త్రీ దగ్గరికి పారిపోయిండు. అక్కడ వెళ్తే ఆయన పురుషుడు లేడేమో ఆ టైంలో, కానీ ఆమె చూడండి ఎంత గొప్ప పని చేసిందో. అప్పుడు యావేలు సిసిరాను ఎదుర్కొని పోయి అతన్ని చూసి, నా ఏలినవాడా, నా చుట్టూ తిరుగుము, నా తట్టు తిరుగుము, భయపడుకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహము కొంచెం నీళ్ళిమ్మని అడిగాను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడని నిన్ను అడిగిన నీవు ఎవడూ లేడని చెప్పవలన నేను. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు? ఒక గుడారంలోకి వెళ్ళి ఒక స్త్రీ, ఆమె పేరేంటి అంట? యాయేలు. ఆమె భర్త పేరేంటి? హేబేరు భార్య అయిన. ఆ హేబేరు ఎవరంట? ఈ యొక్క సిసిరా యొక్క స్నేహితుడు. బైబిల్ పట్టణంలో చూస్తే ఆయన ఒక స్నేహితుడు అంట. స్నేహితుడు భార్య దగ్గరికి వెళ్తే ఎవరైనా నీళ్ళు అడిగితే పాలు ఇస్తారా? పాలు తాగితే దాహం తీరుతుందా? అందుకే ఒక సామెత చెప్తారు కదా, పరిగెత్తి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్లు తాగటం మేలు. ఆ పాలు తాగినేమన్నా దాహం తీరుతుందా? తీరదు. మనము నిలబడి నీళ్లు తాగటం మేలు అంటారు మన పెద్దలు సామెతల్లో కదా. కాబట్టి ఆమె ఎవరికి యాయేలు ఏం చేసిందంటే సిసిరానుకు ఒక గొంగలి కప్పిందంట. కిందకి చదువుదాం, ఏం చేసిందో చూద్దాం. అతడు గుడారము ద్వారం నిలిచి ఉండుము, ఎవడే కాని లోపలికి
వచ్చి ఇక్కడ ఎవడైనానున్నాడని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలను. పిమ్మట హేబెరు భార్యని యావేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యావేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీ వెదుకుచున్న మనుషుడు నీకు చూపించదనని అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతలను నుండెను. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నప్పుడు నిశ్చయముగా దెబోరా అంటదిగా, ఒక స్త్రీ చేతికి సిసెరా అప్పగించబడుతున్నాడంటే దెబోరా వెళ్ళే చంపేస్తుందేమనుకున్నా నేను మొదట ఈ వాక్యపట్నం చేస్తున్నప్పుడు. ఉంటుంది కదా యాంజెట్మెంట్తో నేను చూస్తూ ఉంటే, మరి అక్కడికి వెళ్తే ఒక వేరే స్త్రీ యావీలు ఏం చేస్తుంది అన్న అమ్మ అది ఎవరు సిసిరా స్నేహితుడైన ఎవరు ఆయన హేబెరు భార్య ఆయన యావీలు ఏం చేస్తుందమ్మా, మరి తన వచ్చి పడుకొని ఉంటే నీళ్ళు అడిగితే పాలు ఇచ్చి పడుకోబెట్టి ఏం చేస్తుంది, గుడారపు మేకునంట తల కనతల నుంచి వెళ్ళి మరి కిందికి భూమికి దిగగొట్టిందట. ఎంత పెద్ద మేకు కదా అది. మేక అన్నారు. మనం ఇప్పుడు వీటిని వేస్తామా, టెంట్లు వేస్తామా, వాటికి వేసే మేకులు ఎంత గట్టిగా ఉంటాయి, కింద కొట్టేటి మరి ఎంత పెద్దదో. ఇప్పుడు చూసేటి అయితే పెద్దయే, అప్పుడు ఇంకెంత పెద్ద వేసారో తెలియదు. తలలో దిగగొట్టగా ఆయన చనిపోయినట్లు అక్కడ చూసిన బారాకుకు ఎదురు వచ్చి చెప్పింది, నువ్వు వెతుకుతున్నవాడు ఈయనే. చూడండి, మరి ఆమె దేవుని ఎరగకుండి కూడా దేవుని బిడ్డలకి ఏం చేసింది, సహాయం చేసింది. ఆమె ఎవరు, యాయేలు. దేవుని స్తోత్రం. చూడండి, అయితే 5వ అధ్యాయం 29 వచనాలు చూస్తే అక్కడ ఇంకొక స్త్రీ ఉంటుంది. ఆమె ఏం చేస్తుందో చూద్దాం. సిసెరా తల్లి కిటికీలో నుండి చూసెను, అల్లిక కిటికీలో నుండి చూసి కేకలు వేసెను రాక అతని రథములు తడువు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా. ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఇలాగునే ఉత్తరం ఇచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను, వారికి దొరికెను కదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు కదా, యోధులందరూ తల యొక్క స్త్రీని తీసుకొందురు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. సిసెరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును, రంగు వేయబడ్డ విచిత్ర వస్త్రం ఒకటి దోపుడుగా దొరుకును. రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకుని వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరుకును. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు. ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముండెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాం కదా, ఆమె ఎవరంట, సిసెరా యొక్క తల్లి అంట. ఆమె కిటికీలోంచి చూస్తుంది, ఇంకా రావట్లేదే, ఇంకా ఎందుకు తడువు చేస్తున్నారు, యుద్ధానికి వెళ్ళినవాడు ఇంకా రావట్లేదే అని ఎదురు చూస్తుందాం. ఆ కిటికీల నుంచి చూస్తే ఏమో పంచుకుంటున్నారేమో, యుద్ధం గెలిచి ఏం పంచుకుంటున్నారంట, వాళ్ళు స్త్రీలను పంచుకుంటున్నారట. యోధులందరికంటే ఇద్దరేసి స్త్రీలు దొరికారేమో. యుద్ధం ఎవరు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఎవరు మిగిలిపోతారు, స్త్రీలు, పిల్లలు, ఆడున్న డబ్బులు కదా, నగ నట్ర అన్నీ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని వస్తూ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడే పంపకాలు జరుగుతున్నాయేమో. ఒక గొప్ప రంగు వేయబడ్డ విచిత్ర వస్త్రం ఒకటి దొరుకునేమో, 2 వైపులు రంగు వేయబడి ఉంటుందేమో, గొప్ప వస్త్రం ఒకటి దొరికిందేమో అనేసి వీళ్ళ ఆలోచనలు, ఇంట్లో ఉన్న స్త్రీలు ఈ విధంగా ఆలోచన చేస్తుంది. కానీ వారికి తెలియని విషయం ఏంటి, అప్పటికే సిసెరా చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత అంట ఎన్ని సంవత్సరాలంట, వీళ్ళు 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉన్నారట. ఎటువంటి బాధలు లేవు. దేవుని స్తోత్రం. ఇంత గొప్పగా నడిపించిన స్త్రీ ఎవరు, దెబోరా. ఆమె నిజంగానే తేనెటీగ కదా, అంత ఫాస్ట్గా రియాక్ట్ అయింది. బారాకు వచ్చి నువ్వు వస్తే కానీ వెళ్ళనంటే ఏమంది, తడువు చేయనేలా, పద నేను నీతో వస్తాను అని చెప్పి వెళ్ళింది. మరి దేవుడు తలుచుకుంటే అన్నీను మనకు
అనుకూలంగా చేస్తాడు. చూడండి, శత్రువులైన వారు, తెలియని వారు కూడా ఏం చేశారు? సహాయం చేసి, వీళ్ళు ఏం చేస్తే ఆమె చంపాలి, అవసరం ఉందా? వచ్చే వరకు ఉంచి అప్పచెప్పొచ్చు కదా, కానీ చేసిందా? మేకు కణతల నుండి భూమికి దిగగొట్టిందంట. ఎంత గట్టి కొట్టిందో, ఎంత బలమైన స్త్రీనో. మళ్ళీ ఏమంటారు స్త్రీలని? బలహీనమైన ఘటం అని చెప్తారు కదా. కానీ ఒక పురుషుణ్ణి మరి ఎన్ని దెబ్బలు, ఒక దెబ్బ కొట్టింది, ఎన్ని దెబ్బలు, ఆయన గాఢ నిద్రలు ఉన్నప్పుడు మరి భూమిలోకి దిగగొట్టిందంట. దేవుని స్తోత్రం. మరి ఇంత గొప్ప కార్యము దేవుడు వారి పట్ల దేవునికి మొరపెట్టినప్పుడు మరి దెబోరాని దేవుడు ఎన్నుకొని ఒక స్త్రీ ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనము కూడా అంత విశ్వాసం మనం కూడా కలిగి ఉండి దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాలని, ఊరిని కాదు, కుటుంబాన్ని ముందుకు మనము నడిపించాలి. ఫస్ట్ అవన్నీ తర్వాత చేయటం, కానీ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? మన కుటుంబాన్ని, స్త్రీలు అనబడేవారు, అలాగనే పురుషులు కూడా లప్పిదోత ఎలాగూ దెబోరాకి సహాయం చేసిండో దేవుని పనిలో, మరి పురుషులు కూడా ఏం చేయాలి? స్త్రీలకి సహకరించాలి, వారిని ఎంకరేజ్మెంట్ చేయాలి. మరి మనము కూడా విశ్వాస జీవితంలో లప్పిదోత దెబోరా లాగా మనం ముందుకు కొనసాగాలని మనవి చేస్తూ, మరి అంత గొప్ప విశ్వాసం మనలో కూడా ఉండాలని, మరి అంత గొప్ప కార్యాలు చేసేవారికి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మరి దేవునికి మరి ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.